నిర్మలమ్మ పద్దుపై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించే ఆదాయపు పన్ను స్లాబ్పై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026-27 బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్ ఎలా ఉండొచ్చు, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలగనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బడ్జెట్ అనగానే ముందుగా ప్రతి ఒక్కరి చూపు ఆదాయపు పన్ను స్లాబ్ పైనే. ట్యాక్స్ ఫైలింగ్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పై అధిక ఆసక్తి చూపుతారు. అయితే ఈ ఏడాది ఆదాయపు పన్ను స్లాబుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే 2025 బడ్జెట్లోనే న్యూ ట్యాక్స్ రెజీమ్లో భారీ రిలీఫ్ ఇచ్చారు. 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలకు పెంపు వంటి ప్రయోజనాలను కల్పించారు. న్యూ రెజీమ్ స్లాబ్ లో కొన్ని మార్పులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 30% స్లాబ్ రేటును 24 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. ఇది మధ్య ఉన్నత తరగతి వారికి బిగ్ రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. 25% పన్ను స్లాబ్ లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నుంచి 1,00,000 రూపాయలను పెంచే అవకాశం ఉంది. అలాగే వేతన జీవులకు ట్యాక్స్ ఫ్రీని 13 లక్షల వరకు పెంచే ఛాన్స్ ఉంది. ఇక పాత రెజీమ్లో సవరణకు తక్కువ అవకాశం ఉందని తెలుస్తోంది. పాత స్లాబ్లు అవే కొనసాగే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని డిడక్షన్స్ లిమిట్స్ పెరిగే అవకాశం ఉంది. సెక్షన్ 80C కింద మినహాయింపు 1,50,000 వరకు, సెక్షన్ 80D లేదా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మినహాయింపును పెంచే అవకాశం ఉంది. న్యూ రెజీమ్లో కూడా కొన్ని డిడక్షన్స్ ఉండే అవకాశం ఉంది. న్యూ రెజీమ్లో సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. సీనియర్ సిటిజన్స్ కి స్పెషల్ రిబేట్ లేదా హయ్యర్ ఎగ్జంప్షన్ ఉండే అవకాశం ఉంది. కొత్తగా స్లాబ్లో మార్పులు కానీ, రేట్ తగ్గించడం కానీ, రేట్ పెంచడం కానీ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చేయాల్సిందంతా కేంద్ర ప్రభుత్వం 7 నుంచి 12 లక్షలు పెంచినప్పుడే ఆ ప్రయోజనం వేతనజీవులకి, ఆదాయ వర్గాల వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కొత్తగా ఏమీ ఆశించకపోవడమే. ఎందుకంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన బెనిఫిట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి కొత్తగా స్లాబ్ పెంచే అవకాశం ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఇంకోటి కొత్త యాక్ట్లో ఏంటంటే చాలా క్లారిఫికేషన్స్ వచ్చాయి. పాత యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్, ఎక్స్ప్లెనేషన్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ తీసేసి కొత్తగా యాక్ట్లో తీసుకురావడం వల్ల ఆ యాక్ట్లో చాలా క్లారిఫికేషన్స్ వచ్చాయి. కాబట్టి కొత్త యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు కొత్త రూల్స్, కొత్త అమెండ్మెంట్స్, కొత్త యాక్ట్స్, కొత్త ఫార్మ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూ రెజీమ్ ప్రకారం 4 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే 30% పన్ను విధిస్తున్నారు. ఇక పాత రెజీమ్ ప్రకారం 3 వర్గాలకు వేరువేరు స్లాబ్లను అమలు చేస్తున్నారు. 60 ఏళ్ల లోపు వారికి, 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారికి, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి పాత రెజీమ్లో 3 వేర్వేరు స్లాబ్స్ లో పన్నును విధిస్తున్నారు. 60 ఏళ్లలోపు వ్యక్తులకు 2.5 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను ఉండదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను విధిస్తున్నారు. ఈ విభాగంలో సెక్షన్ 87A రిబేట్ గరిష్టంగా 12,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే 5 లక్షల లోపు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 3 విభాగాల్లోనూ ఇదే రిబేట్ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. పాత రెజీమ్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలుగా ఉంది. దీనిని 75,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. సెక్షన్ 80C కింద PPF, ELSS, LIC, ట్యూషన్ ఫీజు మొదలైన వాటి కోసం 1,50,000 రూపాయల మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని 60 ఏళ్లలోపు వారికి 25,000 రూపాయలు, వృద్ధులకు 50,000 వరకు మినహాయింపు పొందొచ్చు. HRA ఎగ్జంప్షన్, LTA,
హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కింద సెక్షన్ 24B కింద 2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఎన్పిఎస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 80CCD2, ఎడ్యుకేషన్ లోన్ 80E, డొనేషన్స్ 80G కింద మినహాయింపులు ఉన్నాయి. ఈ యొక్క డిడక్షన్స్ ఏవైతున్నాయో 80 సెక్షన్ ప్రకారం ఉండే డిడక్షన్స్ని చాలా వరకు పాత స్లాబ్లో పాత పద్ధతిలో అవైలబుల్ ఉండేది. కొత్త పద్ధతిలో ఆ డిడక్షన్స్ ఏం లేకుండా 12 లక్షలకు స్లాబ్ పెంచడం జరిగింది. అయితే పాత పద్ధతిని తగ్గించడానికి పాత ప్రభుత్వాన్ని పాత ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతిని నిరుత్సాహపడిన కారణం ఏంటంటే చాలామంది ఫేక్ క్లెయిమ్స్ చేశారు. ఫేక్ ఎంప్లాయీ ఎక్స్పెండిచరు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఎడ్యుకేషన్ లోన్స్ అని, లేకపోతే హౌసింగ్ లోన్ అని, హౌసింగ్ ఇన్స్టాల్మెంట్స్ అని, హెచ్ఆర్ఏ అని, ఇవన్నీ ఫేక్ క్లెయిమ్ చేశారు. దానివల్ల ప్రభుత్వం ఇప్పుడు కూడా 5-6 సంవత్సరాల బట్టి నోటీసులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డేటా మైనింగ్ చేసి పాత 5-6 సంవత్సరాల కిందటి కూడా ఫేక్ క్లెయిమ్స్ అన్నిటి కూడా తీసుకోవడం, దానికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే రిటర్న్ ఫైల్ చేస్తారో మీరు కరెక్ట్గానే ఫైల్ చేయండి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే నిర్మలమ్మ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీవన వ్యయం పెరుగుతూ ఉండడంతో మినహాయింపుల పరిమితిని మరింత పెంచాలని వేతన జీవులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.